శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము, కేసగిరి క్షేత్రము, కీసరగుట్ట, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా. స్థల పురాణము. పూర్వము త్రేతాయుగములో అయోధ్య నగరాన్ని పరిపాలించిన శ్రీరాముడు, సీతాదేవి హనుమంతునితో కలిసి వనవిహారానికై ఈ ప్రాంతమునకు వచ్చి ఇక్కడి ప్రకృతిని చూసి చాలా ఆనందించి ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయదలిచిన వారై మహర్షులను అడగగా వారు సుముహూర్తము నిశ్చయించిరి. అప్పుడు శ్రీరాముడు శివలింగము తెచ్చుటకు హనుమంతుని కాశీ వానరాశికి పంపగా హనుమంతుడు కాశీ క్షేత్రమునకు వెళ్ళి అక్కడ ఉన్న లక్షలాది లింగములలో ఒకదానిని ఎంచుకోలేక 101 శివలింగములను తీసుకొని ఆకాశ మార్గమున బయలుదేరను. శ్రీరాముడు మహర్షులు నిర్ణయించిన ముహూర్తము సమీపించుండగా హనుమంతుడు రాకపోవడంతో ఈశ్వరుణ్ణి ప్రార్థించగా వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై లింగ రూపమున ధరించగా సీతారాములు ఆ లింగమును ప్రతిష్ఠించిరి. అందువలన ఈ స్వామికి రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చినది. తర్వాత హనుమంతుడు 101 లింగములను తీసుకొచ్చి వాటిలో మీకు కావలసిన లింగమును ప్రతిష్ఠించండి, మిగిలినవి కాశీలో ఉంచి రాగలను అనగా శ్రీరాముడు హనుమంతుని నీవు రావడము ఆలస్యము అయినది. ఈశ్వరుని ప్రార్థించగా స్వామి నీ అనుగ్రహంతో శివలింగము ప్రతిష్ఠింపడము జరిగినది అని చెప్పాను. అప్పుడు హనుమంతుడు నేను తెచ్చిన 101 లింగములలో ఏ ఒక్కటి కూడా ఉపయోగపడలేదు అని బాధపడి ఆవేదనతో ఆ శివలింగాలను తోకతో చుట్టి విసిరివేయగా అవి ఈ పరిసర ప్రాంతాలలో అక్కడక్కడ పడినవి. అప్పుడు శ్రీరాముడు హనుమంతుని శాంతింపజేసి ఈ క్షేత్రము అచంద్రతార్కము, నీ పేరు కేసగిరిగా ప్రసిద్ధి చెందుతుంది అనగా శాంతించిన హనుమంతుడు తాను విసిరిన లింగములలో ఒకదాన్ని శ్రీ స్వామివారి వామభాగములో ప్రతిష్ఠించాను. అదే మారుతి కాశీశ్వేశ్వరాలయము కాలక్రమేణా కీసరగుట్టగా మారినది. మారుతి కాశీశ్వరాలయము కాలక్రమమున కేసరిగుట్టగా మారినది. జై శ్రీరామ్, జై శ్రీరామ్.